నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. కేసీఆర్ ఆస్తుల మీద తెలంగాణ ప్రభుత్వం కన్నేసింది. సో వాటిని ఎప్పుడైనా కానీ స్వాధీనం చేసుకోవడానికి ప్రిపేర్ అవుతోంది అనేటువంటి టాక్ వినిపిస్తోంది. ఇది ఎంతవరకు వాస్తవం, ఏంటి, ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయని చెప్పేసి ఎలా గమనించుకుంటూ వస్తోంది తెలంగాణ ప్రభుత్వం? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి, పూర్తి డీటెయిల్స్ని మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే. నమస్తే సౌజన్య. సో ఒకప్పుడు కేసీఆర్ గారికి అసలు ఆస్తులు ఏమీ లేవు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆస్తులన్నీ ఆయన కూడబెట్టుకున్నాడని ఎప్పటి నుంచో మన వార్తలు వింటూ వస్తున్నాం. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ఆస్తులకు సంబంధించి అన్నీ కూడా ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయని చెప్పేసి అని చూస్తోంది. ఎప్పుడైనా కానీ వాటిని స్వాధీనం చేసుకునేటువంటి అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం? ఆయన ఆస్తుల్ని తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా స్వాధీనం చేసుకుంటుంది? తెలంగాణ సమాజం కోరుకుంటుంది ఏంటంటే, అక్రమంగా కల్వకుంట్ల ఫ్యామిలీ సంపాదించినటువంటి సంపాదనని వెనక్కి తీసుకురాగలడు రేవంత్ రెడ్డి అనేటువంటిది ఒక నమ్మకం ఉంది వాళ్ళ మీద. వాళ్ళు ఆశిస్తుంది కూడా అదే. తెలంగాణ సమాజం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేయడానికి కారణం కూడా అదే. 2014 నుంచి వాళ్ళు అధికారంలో ఉన్నారు మొన్నటి వరకు. సో కాబట్టి ఎంత దోచేశారు అనేది తెలంగాణ సమాజానికి బాగా తెలుసు అనేది సర్వత్రా వినిపిస్తున్నటువంటి అంశం. అందుకే వాళ్ళు దోచేసినటువంటి ఆస్తుల్ని ఇమీడియట్గా వెనక్కి తీసుకోవాలి అనేది ఆ మేరకు హామీ కూడా ఇచ్చాడు. రాహుల్ గాంధీ ఇచ్చాడు, రేవంత్ రెడ్డి కూడా ఇవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి చేసినటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటి? ఎన్నికల ప్రచారంలో దాదాపు 1,00,000 కోట్లు తినేశారు, 30,000 ఎకరాలు హైదరాబాద్ చుట్టూ ఆక్యుపై చేశారు వీళ్ళు, అవి మొత్తం ఇడిపించేసి తెలంగాణ ప్రజలకు నేను పంచుతానని చెప్పి ఆయన హామీ ఇచ్చారు. నమ్మి ఓట్లేసి గెలిపించారు, ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు చేయాల్సిన పని ఏంది? రేవంత్ రెడ్డి ఇమీడియట్గా కల్వకుంట్ల ఫ్యామిలీకి సంబంధించిన ఆస్తులు ఎంక్వైరీ చేయాలి. దాంట్లో భాగంగా ఒక స్టెప్ వేశారు తెలంగాణ ప్రభుత్వం. ఇప్పుడు ఉన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక స్టెప్ వేసింది. ఏ స్టెప్ వేసింది? తెలంగాణ భవన్లో ఉన్నటువంటి టీ న్యూస్ని ఖాళీ చేయించాలి. టీ న్యూస్ అక్కడ కమర్షియల్ పర్పస్ మీద వాడకూడదు. తెలంగాణ భవన్ అనేది అది రాష్ట్ర పార్టీ కార్యాలయం, దానికి సబ్సిడీ తోటి ల్యాండ్ ఇవ్వడం జరిగింది. సబ్సిడీ కానీ ఉచితంగా నామ్స్ ప్రకారం పార్టీ కార్యాలయాలకి ఇచ్చేటువంటి క్రమంలో అది ఉంది. కానీ అక్కడ వాణిజ్యపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి లావాదేవీలు కానీ ఎలాంటి కార్యకలాపాలు కానీ జరగడానికి లేదు. సో కానీ అక్కడ టీ న్యూస్ అనేది నడుపుతున్నారు. సో కాబట్టి మీరు అక్కడ బిజినెస్ చేస్తున్నారు టీ న్యూస్ అనేది దాన్ని బట్టి మీరు ఇమీడియట్గా దాన్ని ఖాళీ చేయాలని చెప్పి డెడ్ లైన్ పెట్టి కొంత టైం కూడా పెట్టారు. కరెక్ట్గా నాకు గుర్తులేదు, ఈ నెలాఖరుకో సంథింగ్ పెట్టినట్టున్నారు. సో ఇమీడియట్గా ఖాళీ చేయండి, లేకపోతే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడి అని చెప్పి నోటీస్ జారీ చేశారు. అంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మారింది కాబట్టి ఆ పనులు జరుగుతున్నాయా? అలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయా? ఇంతకు ముందు కూడా అలా అక్కడే కంటిన్యూ అవుతూ ఉంది కదా. ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కాబట్టి అది టీ న్యూస్ బీఆర్ఎస్ పార్టీది కాబట్టి నడుస్తుంది. అడిగేవాళ్ళు లేరు, అడిగినా కానీ వాళ్ళు రెస్పాండ్ కారు, ప్రభుత్వం వాళ్ళు ఉన్నారు కాబట్టి. చట్ట విరుద్ధంగా నడుస్తుంది అనేది ఇప్పుడు ప్రభుత్వం భావించి నోటీసులు ఇచ్చింది. సో చట్టవిరుద్ధంగా కార్యకలాపాలు నడపకూడదు, ముందు వేకట్ చేయండి అని చెప్పి నోటీస్ ఇచ్చి డెడ్ లైన్ పెట్టింది. డెడ్ లైన్ పెట్టి పలానా తేదీ లోపల మీరు ఖాళీ చేయండి అని చెప్పి ఇష్యూ చేసింది. సో అంతటితోటి తెలంగాణలో ఉండేటువంటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కాముగా ఉంటుందంటే ఉండదు, ఉండటానికి అవకాశం లేదు. ఒకవేళ ఉంటే కనుక రేవంత్ రెడ్డి మీద తెలంగాణ సమాజం నుంచి ప్రజలు వస్తుంది. ఆయన ఇచ్చినటువంటి హామీ ఏంటి? కల్వకుంట్ల ఫ్యామిలీ ఆస్తులు మొత్తాన్ని నేను రికవరీ చేసుకొని ప్రజలకు పంచుతానని చెప్పి ఇచ్చాడు కదా. నెక్స్ట్ ఏం చేయబోతున్నారు రేవంత్ రెడ్డి అని అంటే, ఫస్ట్ ఆపరేషన్ తెలంగాణ భవన్ నుంచి స్టార్ట్ అయింది. టీ న్యూస్ని ఖాళీ చేయించాలని చెప్పి ఆయన నోటీసులు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఏంటి? నామ్స్ ప్రకారం, నిబంధనల ప్రకారం రాజకీయ పార్టీలకి ఏదైనా సరే ఒక పార్టీ ఆఫీస్ పెట్టుకోవడానికి ల్యాండ్స్ ఇచ్చారు. అన్ని రాజకీయ పార్టీలకి ల్యాండ్ ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి. కానీ బీఆర్ఎస్ పార్టీ ఎంత అడ్డగోలుగా ఆ రోజున వ్యవహరించిందంటే, అధికారంలో ఉన్నాం కదా అని చెప్పేసి ఆల్రెడీ ఇక్కడ బంజారా హిల్స్లో ఒక ఆఫీస్ ఉంది, తెలంగాణ భవన్ ఉంది కదా. తెలంగాణ భవన్ ఉండగానే మళ్ళీ కోకాపేటలో 5 ఎకరాలు కేటాయించుకున్నారు. కూకపేటలో 5 ఎకరాలు కేటాయించుకుంది. ఒక పార్టీకి ఎన్ని ఆఫీసులన్నా ఉండొచ్చా? ఉండకూడదు, కానీ అధికారంలో ఉన్నాం నా ఇష్టం అన్నట్టు వ్యవహరించారు. 5 ఎకరాలు అక్కడ కేటాయించుకొని ఆల్రెడీ శంకుస్థాపన చేసి అక్కడ ఒక పార్టీ కార్యాలయాన్ని కడుతున్నాం అని చెప్పి అక్కడ శంకుస్థాపన కూడా ఎన్నికల ముందు కేసీఆర్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ బంజారా హిల్స్లో సిటీ ఆఫీస్ అని చెప్పి ఒక 3,000 గజాలు అక్కడ విలువైనటువంటి స్థలాన్ని అక్కడ కేటాయించుకోవడం జరిగింది. ఇలా తెలంగాణలో తెలంగాణ సంపదని ఆ రోజు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం దోచుకున్నటువంటి సొమ్ము ఎంత ఉంది అని అంటే, దాదాపు 3,000 కోట్ల పైగా ఆస్తులు, విలువైనటువంటి ఆస్తులు ఉన్నాయి తెలంగాణ వ్యాప్తంగా. పార్టీ ఆఫీసులకు కేటాయించుకుంది కానీ, లేదా పార్టీ పరంగా ఆక్యుపై చేసినటువంటివి కానీ ఉన్నాయని చెప్పి ప్రాథమికంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం భావిస్తుంది. ఆ మేరకు సమాచారం సేకరించింది. కోకపేటలో కానీ, ఇక్కడ సిటీకి మిడిల్లో ఉన్నది కానీ అదన్నీ కూడా ప్రభుత్వ ఆస్తులే. అవును, ప్రభుత్వ ఆస్తులు. సో కాబట్టి ఇప్పుడు ఏంటి,
మొత్తం ఎంక్వైరీ చేస్తుంది ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయని చెప్పి. రీసెంట్గా కేటాయించిన ఇప్పుడు కోకాపేట కానీ బంజారాహిల్స్లో కానీ ఇవి కనిపిస్తూ ఉన్నాయి విలువైనవి. అలాగే కొన్ని హైదరాబాద్ చుట్టుపక్కల కొన్ని ఆక్యుపై చేశారని రేవంత్ రెడ్డి చెప్పారు. వాటి మీద కూడా కాన్సన్ట్రేషన్ చేశారు. వాటన్నిటికి సంబంధించి నోటీసులు ఇవ్వడానికి రెడీ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. సో ఇప్పుడు వీటిని మొత్తాన్ని రికవరీ చేయాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేసింది ఏంటంటే 1400 కోట్ల రూపాయలు డబ్బులు ఉన్నాయి అకౌంట్స్లో, బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లు అనేది వాళ్ళు ఆ పార్టీ చెప్తుంది. వాటితో పాటు అసెట్స్ ఉన్నాయి, మొత్తం అసెట్స్ కూడా ఉన్నాయి. దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయల అసెట్స్ ఉన్నాయి ఢిల్లీలో కానీ ఇక్కడ కానీ అని చెప్పి ఆ పార్టీ చెప్తుంది. సో ఇదంతా కూడా తెలంగాణ సమాజానికి సంబంధించిన సంపద అని ఉద్యమకారులు భావిస్తున్నారు. ఎందుకు? టీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పుట్టినటువంటి పార్టీ. అందుకే తెలంగాణ ఉద్యమకారులు అందరూ కూడా ఆ రోజున దాన్ని ఒక రాజకీయ పార్టీగా కాకుండా ఒక ఉద్యమ పార్టీగా నడిపారు. ఆ ఉద్యమంలో అందరూ ఎవరికి తోచిన విధంగా వాళ్ళు విరాళాలు వేసి ఆ పార్టీని ఆ ఉద్యమ సమస్యని బతికించుకొని ఉద్యమాన్ని చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. ఆ తర్వాత అది పక్తు రాజకీయ పార్టీ అని చెప్పి కేసీఆర్ వెళ్ళిపోయారు. సో ఆ రోజున టీఆర్ఎస్ పార్టీకి మొత్తం ఆస్తులను కూడగట్టుకున్నారు. సో కాబట్టి టీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి ఆస్తులు మొత్తం తెలంగాణ సమాజానికి హక్కు ఉంది అని చెప్పి ఇప్పుడు తెలంగాణ రక్షణ సైన్యం భావిస్తుంది. సో తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమకారులందరూ కూడా ఒక రక్షణ సైన్యంగా ఏర్పడి ఈ మొత్తం ఆస్తులు స్వాధీనం చేసుకుంటారా లేదా అని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తుంది. ఆ క్రమంలో ప్రభుత్వం ఏం చేసింది? నోటీసులు అయితే జారీ చేసింది. నమస్తే తెలంగాణకు సంబంధించినటువంటి కార్యకలాపాలు కానీ, నమస్తే తెలంగాణ పత్రికకు సంబంధించిన కార్యక్రమాలు కానీ, లేదా టీ న్యూస్కి సంబంధించిన కార్యకలాపాలు కానీ అక్కడ జరుగుతున్నాయని చెప్పి వాటికి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఫేజ్ అది. సెకండ్ ఫేజ్లో ఏం జరుగుతుందంటే కోకాపేటలో కేటాయించుకున్నటువంటి భూములను స్వాధీనం చేసుకోవటం, అలాగే ఇక్కడ హైదరాబాద్ బంజారాహిల్స్లో ల్యాండ్స్ స్వాధీనం చేసుకోవటం, తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి కేటాయించుకున్నటువంటి విలువైనటువంటి స్థానాలని మళ్ళీ వెనక్కి తీసుకున్నటువంటి కార్యక్రమం చేస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి తెలుస్తుంది. ఒకవేళ ఇది కనుక చేయకపోతే తెలంగాణ రక్షణ సైన్యం డైరెక్ట్గా ఆస్తుల మీదకి వెళ్ళి ఆస్తులు స్వాధీనం చేసుకుంటామని చెప్పి వార్నింగ్ ఇస్తున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో రాబోయేటువంటి జరుగుతుంటే కేసీఆర్ చూస్తూ ఉండిపోతారా? కేటీఆర్ కూడా ఆయన సంపాదించుకున్నటువంటి ఆస్తులకు సంబంధించి ఖచ్చితంగా కాపాడుకునే ప్రయత్నం చేసుకుంటారు. ఎందుకనంటే ఇది 2014 నుంచి 2023 వరకు వాళ్ళే ఉన్నారు అధికారంలో, డిసెంబర్ వరకు కూడా. సో కాబట్టి ఈ పీరియడ్లో సంపాదించుకున్నటువంటి ఆస్తులు ఎంత అనేది బయటపెట్టే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తుంది. దానికి సంబంధించి ఆల్రెడీ కసరత్తు చేస్తూ ఉన్నారు. రాబోయేటువంటి రోజుల్లో ఎవరెవరు ఆస్తులు ఎంత అనేది ఒక పత్రాన్ని కూడా విడుదల చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది. లోక్సభ ఎన్నికల లోపల కల్వకుంట్ల ఫ్యామిలీలో కవిత ఆస్తులు ఎంత, 2014 ముందు ఆమె ఆస్తి ఎంత, ఇప్పుడు ఆమె ఆస్తి ఎంత, కేసీఆర్ 2014 ముందు ఆస్తి ఎంత, ఇప్పుడు ఆస్తి ఎంత, కేటీఆర్ 2014 ముందు ఆస్తులు ఎంత, ఇప్పుడు ఆస్తులు ఎంత, సంతోష్ 2014 ముందు ఆస్తి ఎంత, ఇప్పుడు ఎంత, అలాగే హరీష్ రావు 2014 ముందు ఆస్తులు ఎంత, ఇప్పుడు ఆస్తులు ఎంత, లెక్కతో మొత్తం పైసాతో సహా లెక్కేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజాక్షేత్రంలో ఉంచబోతుంది. ప్రజాక్షేత్రంలో ఉంచిన తర్వాత వాటి మీద చట్టపరమైన చర్యలు ఏ విధంగా తీసుకోవాలి అనే దాని మీద చర్చించి ఆ విధంగా చర్యలు తీసుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమవుతుంది. లోక్సభ ఎన్నికల్లో ఇదే ప్రధాన ఎజెండా కాబోతుంది అనేది మనం విశ్లేషణ చేసుకోవచ్చు. సో తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రక్షణ సైన్యం, సో కేసీఆర్ గారి ఆస్తులకు సంబంధించి కావచ్చు, లేదంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆస్తులకు సంబంధించి ఎలా వచ్చాయి ఏంటి అని చెప్పి అన్ని లెక్కలు తీస్తోంది. సో దాన్ని వాళ్ళు ఆక్రమించుకోగలుగుతారా? వాళ్ళు ఆక్రమించుకుంటూ ఉంటే కేసీఆర్, కేటీఆర్ వీళ్ళందరూ చూస్తూ ఊరుకుంటారనేది చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us. థ్యాంక్ యూ.